సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. టెట్కు 4.27 లక్షల దరఖాస్తులు, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పేపర్ 1A విభాగానికి సంబంధించి అత్యధికంగా 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. మనకి ఎస్జిడి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 1Bకి సంబంధించి 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి పేపర్ 2Aలో మనకి భాషా పండిత పోస్టులకు సంబంధించి అంటే తెలుగు పండిట్, ఇంగ్లీష్ పండిట్, హిందీ పండిట్, ఉర్దూ అన్ని భాషా పండిట్లకు సంబంధించి 64,036 మంది దరఖాస్తు చేసుకున్నారు. గణితం అండ్ సైన్స్కి సంబంధించి 1,04,788 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 2Bకి సంబంధించి 2,438 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఓకే గైస్, మనకి షెడ్యూల్ ప్రకారం అంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి మనకి టెట్కి సంబంధించి ఆన్లైన్ పరీక్షలు అయితే స్టార్ట్ కావడం జరుగుతాయి. అక్టోబర్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ల కింద డివైడ్ చేసి పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. ఇక చాలామంది సార్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. గత ఫిబ్రవరి 2024 టెట్కి సంబంధించి మీరు ఏదైతే 6 డిస్ట్రిక్ట్లు ప్రిఫరెన్స్ కింద ఇచ్చుకున్నారో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ సెంటర్ కావాలనుకుంటున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ సెంటర్ కింద పెట్టారు. ఈ విధంగా మొత్తంగా 6 డిస్ట్రిక్ట్లు అనేవి ఎగ్జామ్ సెంటర్ల ప్రిఫరెన్స్ కింద మీరు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చుంటారు. కాబట్టి గత ఫిబ్రవరి 2024 టెట్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే సెంటర్లు కేటాయించి హాల్ టికెట్లు అయితే ఇచ్చున్నారు. మరి ఈసారి కూడా అదేవిధంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే సెంటర్ సెలక్షన్కి సంబంధించి ఏదైనా అఫీషియల్గా అప్డేట్ వచ్చిందంటే అప్పుడు మీకు తప్పకుండా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లు అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. పాఠశాలల్లో ఎక్కడ ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతింటుందన్నారు. ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అన్నింటికీ వాలంటీర్లను తీసుకోవాలని, పాఠశాలల్లో విజ్ఞాన విహారయాత్రలు, క్రీడలు నిర్వహించాలని, పిల్లలకు ఒత్తిడి లేకుండా చదువుకునే అవకాశం కల్పించాలంటూ దీనికి సంబంధించి మనకు ఒక కథనం అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఈ టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లను ఏ విధంగా నియమిస్తారనేది కూడా ఏదైనా నియమ నిబంధనలు వచ్చినాయంటే తప్పకుండా మీకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్షలు పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు జరగనున్నాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తుల గడువు అయితే ముగియగా మొత్తంగా 4,27,300 మంది అయితే అప్లై చేసుకున్నట్లు పేర్కొన్నారు. డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనుండగా డిఎస్సిలో టెట్ మార్కులు 20% వెయిటేజీ ఇవ్వనున్న సంగతి అందరికీ తెలిసిందే. 20% వెయిటేజీ ఏ విధంగా తీసుకుంటారనేది చాలామందికి తెలుసు. మీకు కానీ తెలియకపోతే మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే 20 మార్కులకు గాను మీకు ఎంత వెయిటేజీ కలుస్తుందని ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మీకు టెట్లో 100 మార్కులు వచ్చినట్లయితే 13.33 వెయిటేజీ కింద యాడ్ అవుతుంది. మిగిలిన 80 మార్కులకి డిఎస్సి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. టెట్లో మార్కులు 20+, డిఎస్సిలో 80 మార్కులు, మొత్తంగా ఫైనల్గా రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ ప్రకారం మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూసి దాని ప్రకారం జాబ్కి అయితే ఎంపిక చేస్తారు. సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించి మన ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాల కోసం 9989191997 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. పూర్తి రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. బిడ్ బ్యాంక్ పుస్తకాలు టెక్స్ట్ బుక్లు చదివి మీరు ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్న అందరికీ కూడా ఆల్రెడీ 1 వీక్ లోపే డెలివరీ చేసున్నాం. ఇంకా ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. www.ramramesheducation.in అని గూగుల్లో సెర్చ్ చేసి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు ఇక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక యూట్యూబ్ లైవ్ ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి నోటిఫికేషన్ల కోసం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.